గుత్తి బెండకాయ మసాలా ఫ్రై అసలు చాలా టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. దీనికోసం ఒక హాఫ్ కప్పు వేరుశనగ పల్లీలు, ఒక 2 స్పూన్లు పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ ధనియాలు, ఒక 10 ఎండుమిర్చి, ఒక స్పూన్ జీలకర్ర, 2 స్పూన్ల నువ్వులు, ఇవన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసుకొని కొంచెం కూల్ అయిన తర్వాత మిక్సీ జార్లో గ్రైండ్ చేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్సింగ్ బౌల్లో తీసుకొని ఒక 3 స్పూన్స్ దాకా సపరేట్ చేసుకొని దీంట్లో ఒక హాఫ్ స్పూన్ పసుపు, ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 2 స్పూన్స్ వాటర్ కూడా మిక్స్ చేసుకోవాలి. ఈ బెండకాయల్ని తలతోక తీసేసి ఇట్లాగా ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు తయారు చేసుకున్న ఈ పొడినంతా కూడా దీంట్లో స్టఫ్ చేసుకోవాలి. పప్పు సాంబార్తో పాటు ఈ గుత్తి బెండకాయ మసాలా ఫ్రైని ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ స్టఫ్ చేసుకున్న బెండకాయ ముక్కలన్నీ కూడా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకొని ఇందాక సపరేట్ చేసుకున్న పౌడర్ని కూడా లాస్ట్లో వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.